ఇది మామూలుగా కసివింద, మీరు చూసే ఉంటారు మొక్కని, కసివింద. ఇది పక్షవాతం వచ్చినప్పుడు, పక్షవాతం వచ్చి ఒక సంవత్సరం 2 సంవత్సరం అయిపోయింది, ఇంకా చెయ్యి కాలు రావట్లేదు, అప్పుడు ఏం చేయాలంటే ఆకు రసం పోసి వెన్న వేసి మజ్జిగ కవ్వంతో పెట్టి చిలకాలన్నమాట. ఈ ఆకు రసం 1 లీటరు, వెన్న 100 గ్రాములు, ఆవు వెన్న వేసి మజ్జిగ కవ్వంతో చిలికితే ఇలాగ అందులో కలిసిపోద్ది. అది రాస్తే కాలు చేయ వచ్చేస్తాయి అనమాట. ఆ బిగిసిపోయినవి లూజ్ అయిపోయి కొంచెం మూమెంట్స్ వచ్చి వాళ్ళ పని చేసుకుంటారు అనమాట. అలా కసివింద. ఇది కూడా అందరికీ తెలిసిందే. పారిజాతం ఎవరింట్లో ఉంటుందో ఆ వాసన ఎవరైతే పిలుస్తారో వాళ్ళు మనశ్శాంతి ఉంటుందండి. భయం బెంగ ఏముండదు. అంటే నిద్ర బాగా పడతానమాట పారిజాతం వాసన చూస్తే. మామూలుగా పారిజాతం ఆకులు కషాయం మామూలుగా చాలామంది చెప్పేది దీని గురించి, కీళ్ళనొప్పులు తగ్గుతాయి అనేది. మామూలుగా పారిజాతం కషాయం తీసుకుంటే కీళ్ళనొప్పులే కాదు, వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఏ జబ్బులు రాకుండా చేస్తాయి. ఇది కూడా ఎండబెట్టి పొడి చేసి టీ పొడిలో కలిపేసుకుని రోజు టీలో తాగేసాం అనుకోండి, టీ అలవాటు ఉన్న వాళ్ళు టీ లేకపోతే ఉప్పు ఆకు పొడి చేసి కొంచెం మరగబెట్టుకుని బెల్లం వేసి తాగారు అనుకోండి రోజుని, చాలా జబ్బులు రాకుండా ఉంటాయి అన్నమాట. ఉన్నాయి కూడా పోతాయి.